హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది అనమాట. సో ఈ రోజు వీడియోలో మనం వైజాగ్ లొకేషన్స్ వాళ్ళ కోసం అయితే నేను అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. కాబట్టి ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎవరైతే వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే చూస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్ అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయండి. ఎందుకు అంటే మనకు వేకెన్సీ అనేది తక్కువగా ఉంటాయి. మీరు డిలే చేసినట్లయితే వీడియో మీరు తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయినా మీకు ఆన్సర్ చేయరు అట్ ది సేమ్ టైం. అండ్ అది మీకు వేకెన్సీ కూడా ఉండవు అనమాట. ఓకేనా? సో ఇది ఒకసారి గమనించుకోండి. మన వైజాగ్ లొకేషన్ నుంచి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ కంపెనీ వచ్చి మనకి శ్రీ గణేష్ హార్డ్వేర్ అనేటువంటి ఈ కంపెనీ వాళ్ళు సేల్స్ స్టాఫ్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ఇస్తున్నారండి. మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఈ యొక్క సేల్స్ స్టాఫ్ ఫీల్డ్కి సంబంధించి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు. మీ శాలరీ 15K నుంచి 20K వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ శాలరీతో పాటు మీకు అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయండి. ఓకేనా? అండ్ మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక శంకరం మతం రోడ్, మధురా నగర్, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి ఏవిఎం సర్వీసెస్ వాళ్ళు మనకి జాబ్ వచ్చేసి 2 multiple రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. 1 is డెలివరీ స్టాఫ్ అండ్ సెకండ్ 1 is కొరియర్ కోఆర్డినేటర్ కింద మీకు జాబ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఎలిజిబిలిటీ 10th కానీ ఇంటర్ కానీ చేస్తే సరిపోతుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రం ఈ జాబ్ అయితే ఎలిజిబిలిటీ ఉంది. ఓకే. మీకు శాలరీ అనేది 12K నుంచి 15K వరకు ఉంటుందండి. ఫ్రెషర్స్ అయితే 12K, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే 15K ప్లస్ ఉంటుంది. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే అక్కయ్యపాలెం మెయిన్ రోడ్, వైజాగ్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, కుదిరితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి చూసుకున్నట్లయితే వేదిక ది ఈవెంట్ ఆర్గనైజేషన్లో ఈ యొక్క కంపెనీలో మనకి 4-wheeler డ్రైవర్ అయితే కావాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి 4-wheeler డ్రైవర్కి సంబంధించి. అండ్ అలాగే లైసెన్స్ కూడా మ్యాండేటరీగా ఉండాలన్నమాట. ఓన్లీ మేల్ కేటగిరీస్ అండి. అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే కదండి, డ్రైవర్ అంటేనే మేల్ కేటగిరీస్ అని. అండ్ నెక్స్ట్ మనకి లొకేషన్ ఇది ఎక్కడ అంటే గాజువాక, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను లేదా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి శ్రీ సంపత్ వినాయక హలో మొబైల్స్లో ఈ కంపెనీలో మనకి సేల్స్ స్టాఫ్ కింద ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు విత్ 10th క్వాలిఫికేషన్ మీద. ఓకేనా? మీకు బోత్ మేల్ అయినా పర్లేదు, బోత్ షెస్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు శాలరీ మాత్రం తక్కువనే ఉంటుంది అనమాట. 8K ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే ఎక్కువ ఉండొచ్చు అండి, బట్ ఫ్రెషర్స్కి అయితే 8K ఉంటుంది. అండ్ మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే గాజువాక, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ మనకి షిరిడి సాయి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సివిల్ ఇంజనీర్ కింద మీకు జాబ్ అయితే ఇస్తున్నారండి మేల్ కేటగిరీస్కి. మీకు ఎలిజిబిలిటీ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉండాలి. శాలరీ మీకు 15K నుంచి 20K వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ని బట్టే మీకు శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే మనకి లొకేషన్ ఇది వచ్చేసి ఆర్ఆర్ రెసిడెన్సీ 3rd floor, మాధవ స్ట్రీట్, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు అయితే సివిల్ ఇంజనీర్ కింద మనకి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలని చెప్పేసి ఏం మెన్షన్ చేయలేదండి. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైనా బీటెక్ కానీ డిప్లొమా కానీ చేసి సివిల్ ఇంజనీర్ ట్రై చేస్తే కనుక జాబ్కి వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి గోల్డెన్ సైన్స్ వాళ్ళు ఫోటోషాప్ డిజైనర్ కింద మనకి ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ చేసినటువంటి మేల్ కానీ లేదా ఫీమేల్ కేటగిరీస్ని వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉంటే సరిపోతుంది. మీకు శాలరీ అనేది 12K ఉంటుందండి. ఓకేనా? మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే ద్వారకా నగర్, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ మనకి ఐసిరా ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు అయితే సేల్స్ స్టాఫ్ కింద మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ 10th కానీ ఉంటే సరిపోతుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, ఎలిజిబిలిటీ ఉందన్నమాట. మీకు శాలరీ 10K నుంచి 15K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది లొకేషన్ ఎక్కడ అంటే వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి జాబ్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ కింద ఇంటర్ ఎనీ డిగ్రీ చేసినటువంటి మేల్ కేటగిరీస్ని మాత్రమే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు.
ఈ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు అనమాట. ఫ్రెషర్స్కి అయితే 15K ఇస్తారండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనుకోండి 20K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి మీకు మధురవాడ, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని యాడ్ చేస్తాం, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనం చూసుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే అకౌంటెంట్ కింద మీ జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఎనీ యూజీ డిగ్రీ, బీకామ్, ఎంకామ్ ఎనీ డిగ్రీ చేసినటువంటి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు విత్ 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు. మీకు శాలరీ 16K అంటే 16,000 అనమాట. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే శ్రీ తులసి నిలయం, ఆదివారం ఆపోజిట్ సింహాచలం బస్ స్టాప్ అనమాట. ఆర్టీసీ బస్ స్టాప్, వైజాగ్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, లేదా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి మనకి టెలికాలర్ అనమాట. టెలికాలర్ కింద ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అనమాట. ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు శాలరీ వచ్చేసి దీనికి సంబంధించి 10Kతో పాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయండి. ఓకేనా. లొకేషన్ ఇది ఎక్కడ అంటే మధురవాడ, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. డౌట్స్ అన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ కింద ఎనీ యూజీ డిగ్రీ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసినటువంటి మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. మరి శాలరీ మీకు ఎంత అంటే 25K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే సాయి ట్రేడ్ సెంటర్, ద్వారకా నగర్, వైజాగ్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తానండి. ఓకేనా. సో ఈరోజు అప్డేట్స్ అయితే ఇవన్నమాట. ఐ హోప్ దిస్ మీ అందరికీ కూడా, మన వైజాగ్ వాళ్ళందరికీ కూడా యూజ్ ఉంటుందని అనుకుంటున్నానండి. ఈరోజు చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా. ఇంకా వైజాగ్ లొకేషన్ నుంచి ఇంకా ఏ సెక్టర్లో కావాలనేది నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఈ వైజాగ్తో పాటు నెల్లూరు అండ్ వెస్ట్ గోదావరి, రాజమండ్రి, ఒంగోలు, కర్నూలు, ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఏ అప్డేట్స్ అడిగారో సో ఆ లొకేషన్స్ నుంచి అయితే నేను తేవడానికి ట్రై చేస్తానండి. ప్రజెంట్ మనకి అప్డేట్స్ ఉన్నాయి, నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ మన ఛానల్ యొక్క బయోలోకి వెళ్ళి ఛానల్ కంటెంట్ తెలుసుకోండి. మీకు యూజ్ ఉంటుంది అనుకుంటే కనుక డెఫినెట్లీ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.